హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ షో. మనం ప్రతిరోజు వీడియోస్ గురించి అయితే చూస్తున్నాము ప్రీమియర్లో. ఈరోజు సౌండ్ ఎఫెక్ట్ గురించి చూద్దాము. ఓకే, ఈ సౌండ్ ఎఫెక్ట్ ఎలా చేయాలి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సిన వీడియోని కానీ లేదా ఆడియోని కానీ తీసుకోండి. నేను రెండు కలిపి ఉన్న దాన్ని అయితే నేను తీసుకుంటున్నాను. ప్రీవియస్ ప్రోగ్రామ్ ఒకదాన్ని తీసుకున్నాను, దాన్ని అయితే టైం లైన్లోకి డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, చూడండి, మనకి వీడియో ఆడియో రెండు వచ్చినాయి కదా. ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ అన్లింక్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ రెండు అన్లింక్ అయిపోతాయి అనమాట. అది ఇది సపరేట్ అయిపోతుంది. ఓకే, సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు విండోలోకి వెళ్ళి ఇక్కడ చూడండి, విండోలో మనం చాలాసార్లు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఓపెన్ చేసి దాన్ని చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎసెన్షియల్ సౌండ్, ఈరోజు మనం సౌండ్ గురించి అయితే చూద్దాము. చూడండి, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి సౌండ్ ఇక్కడ ఎసెన్షియల్ సౌండ్ అని అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు డైలాగ్స్ అని, మ్యూజిక్ అని, ఓకే, సౌండ్ ఎఫెక్ట్స్ అని, తర్వాత యాంబియన్స్ అని ఉంది కదా. డైలాగ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ దానికి సంబంధించి డైలాగ్స్కి సంబంధించి ఒక ఆప్షన్స్ అయితే వచ్చి ఉన్నాయి. ఓకే, ఇందులో మనకి చూడండి, ఇక్కడ మనకి ప్రీసెట్స్ అనేది డిఫాల్ట్ అనేది ఉంది. ఓకే, డిఫాల్ట్ అని కాకుండా ఇక్కడ కొన్ని ప్రీ డిజైన్డ్ వాయిసెస్ అయితే అంటే సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఓకే, ప్రీసెట్స్ అంటే ప్రీ డిజైన్డ్, ఆల్రెడీ డిజైన్ చేసి ఉన్నాయి అనమాట. దాన్ని మనం జస్ట్ అప్లై చేస్తే అది అప్లై అయిపోతుంది. చూడండి, ఇది డిఫాల్ట్. తర్వాత ఒకసారి ప్లే చేసి చూద్దాము డిఫాల్ట్లో ఎలా ఉంది ఏంటి అనేది. దాంట్లో ఓన్లీ వీడియో మాత్రమే నేను ఇక్కడికి ట్రాక్ చేస్తున్నాను. ట్రాక్ చేసిన తర్వాత ఓకే, ఈ విధంగా అయితే వచ్చింది కదా. డిఫాల్ట్ నుంచి తీసి బ్యాక్గ్రౌండ్ వాలా వాలా అని ఉంది, దాన్ని అప్లై చేస్తున్నాము. రైట్ క్లిక్ చేసి ఇక్కడ నేను స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ పెట్టుకున్నాను. చూడండి, మాడిఫై అవుతుంది అన్నమాట. మనం డిఫాల్ట్ దానికి దీనికి మాడిఫికేషన్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎఫెక్ట్ అయితే పెడదాము. బ్యాలెన్స్డ్ ఫీమేల్ వాయిస్. ఫీమేల్ వాయిస్ కావాలి అనుకున్నప్పుడు బ్యాలెన్స్డ్ అంటే ఇది మాడిఫై అయితే చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఫీమేల్ వాయిస్ లో బ్యాలెన్స్ చేస్తుంది. మనం బ్యాలెన్స్డ్ మేల్ వాయిస్ మనం తీసుకున్నది, మనం చెప్తుంది మేల్ వాయిస్ కాబట్టి బ్యాలెన్స్డ్ మేల్ వాయిస్ పెట్టుకుందాము. ఎఫెక్ట్ కంట్రోల్స్ ఉంటాయి కదా మనకి. ఎఫెక్ట్ కంట్రోల్స్ లో వెళ్ళిపోయి ఇందాక దానికి ఇప్పుడు దానికి చూడండి, ఇందాక కొంచెం లోగా వచ్చింది, ఇది కొంచెం హైగా వస్తుంది. అలాగే బ్యాలెన్స్డ్ గా బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. క్లీనప్ నాయిస్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లౌడ్ ఎక్కువ లేకుండా దాన్ని వాయిస్ ని తగ్గించి నాయిస్ లేకుండా చేస్తుంది. ఓకే, వాయిస్ ని తగ్గించినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా వెనకున్న బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ కూడా కొంచెం డల్ అయిపోతుంది, కాబట్టి ఆ నాయిస్ వినపడదు. సో దానికోసం అనమాట ఇది. మళ్ళీ చూడండి, ఇంకొకటి అవుట్ సైడ్ ఏ బిల్డింగ్. డిఫరెన్స్ అర్థమవుతుంది చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్కలాగా వినపడుతుంది మీకు. ఓకే, ఈ విధంగా తీసుకోవచ్చు. ఫ్రమ్ ద రేడియో మీకు ఆ వాయిస్ డిఫరెన్స్ అయితే బాగా అర్థం అవుతుంది, చూసుకోండి. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంది. లార్జర్ రూము, స్మాలర్ రూము, మేక్ క్లోజ్అప్. ఓకేనా, ఇలా డిఫరెంట్ గా పెట్టుకోవచ్చు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డైనమిక్స్ లో ఈ పాయింట్ చూడండి, మీకు నేను మేకప్ పెట్టినప్పుడు ఒక రకంగా, క్లోజ్అప్ పెట్టినప్పుడు ఒక రకంగా, తర్వాత స్మాల్ రూమ్ పెట్టినప్పుడు ఒక రకంగా చేంజ్ అవుతా ఉంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ చేస్తుంది అనమాట. ఓకే, ఓకేనా, ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇవి డిఫాల్ట్ గా వచ్చేవన్నమాట. మీరు ఒకసారి అప్లై చేసి చూడండి వాయిస్ లో చేంజెస్ కోసం. అలాగే ఇక్కడ మీకు ఈక్వలైజర్ అని ఉంది కదా, ఈక్వలైజర్ లో కూడా ఈక్యూ అని ఉంది. ఈక్వలైజర్ లో కూడా ఇందులో కూడా సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. అవుట్ సైడ్ ద రూమ్, పోడ్కాస్ట్. ఓకే,
వోకల్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. పెట్టున్నాను. ఈ డిఫరెన్స్ కాకుండా యూనివర్సిటీ అని ఇది చూడండి ఇంకొంచెం డిఫరెంట్ గా కనపడుతుంది. ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అన్నమాట మీరు. ఇక్కడ కూడా చూడండి లో టోన్ అని, హై టోన్ అని. చూడండి నేను డైలాగ్స్ సంబంధించి దాన్ని క్లియర్ చేసేస్తున్నాను. మ్యూజిక్ ఏదైనా మ్యూజిక్ తీసుకున్నాము, మళ్ళీ మ్యూజిక్ లో ప్రీసెట్స్ బ్యాలెన్స్డ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే, కలర్ అని ఓకే, కలర్ అయితే నార్మల్ గానే కనబడుతుంది. సాచురేషన్ చూడండి ఇది డివైడ్. ఓకే, పిక్సెల్స్ డివైడ్ చేసి చూపిస్తుంది కలర్ పిక్సెల్స్ ని. ఇలా ఇది మనం మ్యూజిక్ తీసుకున్నప్పుడు దానిలో అయితే డిఫరెన్సెస్ అయితే కనపడతాయి. నేను వాయిస్ కాబట్టి పెద్దగా డిఫరెన్స్ అయితే మీకు అర్థం కావట్లేదు ఇందులో మ్యూజిక్ లో. సరే చూడండి, మళ్ళీ చూడండి, మళ్ళీ క్లియర్ ఆడియో టైప్ అని కొట్టేశాను. తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ తీసుకుందాము. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ లో ఎక్స్ప్లోజన్, ఫ్రమ్ అవుట్ సైడ్, ఇది సౌండ్ ఎఫెక్ట్స్ అన్నమాట. దాన్ని కూడా చూడండి, ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రమ్ లెఫ్ట్, ఫ్రమ్ రైట్, లార్జ్ రూమ్, డిస్టెంట్ అని ఇలా ఉన్నాయి. ఒకసారి వాటిని చెక్ చేయండి. మళ్ళీ క్లియర్ ఆడియో కొట్టాను. అంబియన్స్, ఏది కావాలి అనుకుంటే దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఈ వీడియో అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నార్మల్ గా ప్లే అయ్యి నార్మల్ గా ప్లే అయిన తర్వాత ఇక్కడ నుంచి బ్లాక్ అండ్ వైట్ అనేది రావాలి. అంటే నేను అప్లై చేసిన ఇన్వర్ట్ అనేది అప్లై అవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే, ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. అంటే మీకు ఏదైనా సౌండ్ లో మోడిఫికేషన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఎసెన్షియల్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. ఓకే, నాయిస్ ని రిమూవ్ చేసుకోవడానికి, ఓకే, లౌడ్ గా పెట్టుకోవడానికి, ఓకే, రూమ్ బయట ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, రూమ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, మళ్ళీ నార్మల్ అయిపోయింది చూడండి, ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. సౌండ్ సింక్రనైజింగ్ ఎలా చేయాలి అంటే, నార్మల్గా మనం వీడియో తీసేటప్పుడు ఒకే క్యామ్ కాకుండా డిఫరెంట్ క్యామ్స్ ద్వారా తీసామనుకోండి. తీసినప్పుడు వీడియో ఫుటేజ్ అనేది ఒకటే కావాలి నాకు. నేను ఒక క్యామ్ నుంచే సెలెక్ట్ చేసుకుంటాను. రెండో ఆడియోని కూడా నేను సింక్రనైజ్ చేయాలి అనుకుంటున్నాను, మిక్స్ చేయాలి అనుకుంటున్నాను. సో అలాంటివి ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 వీడియోస్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఇది స్క్రీన్ రికార్డింగ్ కి సంబంధించింది. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈ రోజు మనం సౌండ్ సింక్రనైజింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. ఓకే, ఇలా తీసుకున్నాను. ఓకే, న్యూ సీక్వెన్స్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, చూడండి, దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ అయితే చేస్తున్నాను. ఓకే, రైట్ క్లిక్ చేస్తున్నాను, స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అన్నాను. ఫ్రేమ్ సైజ్ వచ్చింది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది తీసుకున్నాను కదా. ఇక్కడ చూడండి, దీన్ని జూమ్ చేస్తున్నాను. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇది కొంచెం పెద్దదవుతుంది, లేదా మీరు డ్రాగ్ అయినా చేసుకోవచ్చు. కొంచెం పెద్దదవటం కోసం. అలాగే నేను ఇక్కడ ఇంకొక
నుంచి రికార్డ్ చేసిన వాయిస్ ఉంది కదా, అది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మనం సౌండ్ సింక్రనైజింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. ఓకే, నేను ఈ ఆడియోని కూడా తీసుకుంటున్నాను. చూడండి, డైరెక్ట్గా దీన్ని పూర్తి ఆడియోని అయితే నేను తీసేసుకుంటున్నాను. దీంట్లో ఏది చేయలేదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని ఇప్పుడు దీన్ని రెండింటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి సింక్రనైజ్ అని ఉంది కదా, ఈ సింక్రనైజ్ మీద క్లిక్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ ఆడియో అనేది ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ట్రాక్ 1 మెయిన్ ఛానల్ వచ్చేసి ట్రాక్ 1 అనమాట. ట్రాక్ 1 సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే అన్నాను. చూడండి ఏం జరిగింది, నాకు ఎక్కడైతే స్టార్టింగ్ ఉందో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్యూటోరియల్. ఈ రోజు మనం సౌండ్ సింక్రనైజింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. చూడండి, దీన్ని కొంచెం పైకి జరుపుతున్నాను ఎందుకంటే మీకు అర్థం అవటం కోసం అన్నమాట. చూడండి, దీన్ని కూడా జూమ్ చేద్దాము. చూడండి, ఓకే, సేమ్ ఎక్కడి నుంచి అయితే గ్యాప్ వచ్చిందో అక్కడ గ్యాప్ తీసుకుంది. సౌండ్ సింక్రనైజింగ్ ఎలా చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్. ఈ రోజు మనం సౌండ్ సింక్రనైజింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకేనా, ఈ విధంగా అయితే సింక్రనైజ్ చేసుకోవచ్చు. రెండు ఆడియోస్ తీసుకున్నప్పుడు మనకి సింక్రనైజ్ చేయడానికి ఈ ఆప్షన్ అనేది మనకి చక్కగా ఉపయోగపడుతుంది. ఇలానే ప్రతిసారి ఉపయోగపడుతుందని మాత్రం అనుకోవద్దు దయచేసి. సో అప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాం. అప్పుడు ఏం చేయాలి అంటే, చూడండి ఇక్కడ నాకు ఎక్కడైతే కట్ చేసి నేను మళ్ళీ ఆపి స్టార్ట్ చేస్తానో అలాంటి ఏరియాస్లో ఇక్కడ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎం ప్రెస్ చేయండి. ఎం అంటే ఏంటి, మార్కర్. అలాగే ఇది వేరే చోట ఉందనుకున్నాం అనుకోండి, చూడండి, ఓకే, ఇది ఇక్కడ ఉందనుకున్నాం. ఫర్ సపోజ్ ఒక్కొక్కసారి ఇలా గ్యాప్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు మనం ఓకే, అలాగే ఇక్కడ వచ్చింది కదా, ఇది దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు దీనికి మళ్ళీ నేను ఎం అని ప్రెస్ చేస్తాను. ఓకే, ఈ రెండు వచ్చినాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని సింక్రనైజ్ అనే చోట ఇక్కడ చూడండి క్లిప్ మార్కర్ అని కనపడుతుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓకే అనండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈరోజు మనం సింక్రనైజింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒక డైలాగ్ ని ఒక మ్యూజిక్ ని ఎలా యాడ్ చేస్తాము అంటే, ఇది నార్మల్ గా పైన కింద పెట్టేస్తే సరిపోతుంది. కాకపోతే ఇప్పుడు డైలాగ్ కి తగ్గట్టు పైన మ్యూజిక్ ని కూడా మనం తగ్గించుకోవాలంటే నార్మల్ గా కూడా తగ్గించుకోవచ్చు. అలాగే ఆటో మ్యాచ్ ద్వారా నిన్న మనం ఎసెన్షియల్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది చూస్తున్నాం కదా, సేమ్ అదే ప్యానల్లో చూడండి, విండోలోకి వెళ్ళి నేను ఎసెన్షియల్ సౌండ్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఒక ప్యానల్ అయితే వచ్చింది, డైలాగ్ బాక్స్. ఓకే, చూడండి, ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు హైలైట్ అవుతాయి అవి. అలాగే ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ నిన్న చేసిన ఒక వీడియో ఉంది కదా, అందులో నుంచి కొంత ఆడియోని తీసుకొని చూడండి ఈ మ్యూజిక్ కింద పెట్టాను. ఈ మ్యూజిక్ వచ్చేసేసి ఒక్క నిమిషం దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఒకసారి మ్యూజిక్ వినండి. గోపాల నుంచి ఒక సాంగ్ అయితే తీసుకున్నాను. ఓకే,
ఈ సాంగ్ అయితే నేను తీసుకున్నాను. ఇది చూడండి, మీరు వినేటప్పుడు చాలా లౌడ్గా అయితే వినపడుతుంది మీకు. ఓకే, నేను ఇక్కడ ఆడియో ఒకటి తీసుకున్నాను కదా, ఓన్లీ ఆడియో వచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఓకే, రెండు క్లమ్జీగా వస్తున్నాయి అనమాట. ఏది కరెక్ట్ గా మనకు అర్థం కావట్లేదు. సాంగ్ అయితే కొంచెం ఎక్కువగా వినపడుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, నాకు ఎసెన్షియల్ సౌండ్ ప్యానెల్లో ఇక్కడ డైలాగ్స్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్చువల్ గా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఈ లౌడ్నెస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆటో మ్యాచ్ అనేది వస్తుంది. ఓకే, రెండింటిని మ్యాచ్ చేసుకోవడం కోసం అనమాట. జస్ట్ ఆటో మ్యాచ్ అనేది క్లిక్ చేయండి. ఆటో మ్యాచ్ క్లిక్ చేసిన తర్వాత ఓకే ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మరొకసారి మీరు దాన్ని ప్లే చేసి చూడండి. చూడండి, రెండిటి యొక్క వాయిస్ ని కొంచెం తగ్గించి మ్యాచ్ చేసింది అనమాట. రెండు కరెక్ట్ గా వినపడటానికి మనకి మ్యాచ్ చేసింది. సో అదే ఆటో మ్యాచ్ అనమాట మనకి ఇక్కడ. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు ఆటో మ్యాచ్ అనేది. ఏదైనా సాంగ్ తో డైలాగ్స్ కానీ లేదా మనం మనం నార్మల్ గా పాడుంటాము, ఆ పాడిన దాన్ని మ్యూజిక్ తో ఎలా పెట్టుకోవాలి అనే దానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది మీకు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, అలాగే నిన్న చూస్తున్నాం మనం కొన్ని ఆప్షన్స్. సేమ్ అవే ఆప్షన్స్ మళ్ళీ మనకి ఇక్కడైతే డిస్ప్లే అవుతూ ఉంటాయి. చూడండి, రిపేర్ అని వచ్చింది, తర్వాత రెడ్యూస్ నాయిస్ అని వచ్చింది, రంబల్ అని వచ్చింది, ఓకే హమ్ అని వచ్చింది. ఓకే, ఇవన్నీ ఏంటి అంటే మనం పాట పాడేటప్పుడు నార్మల్ గా హమ్ చేస్తూ ఉంటారు వెనక అని, తర్వాత చిన్నగా కోరస్ ఇవ్వటము, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట. సో అలాంటి వాటిని తగ్గించడానికి కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇందులో కాకుండా ఎఫెక్ట్స్ లో కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అవి రేపు చూద్దాము. ఓకే, ఇప్పుడు నేను దీన్ని చూడండి, నేను ఇది ఇలా తీసుకున్నాను కదా, ఇక్కడ నాకు ఎఫెక్ట్స్ అప్లై చేస్తేనే ఈ ఎల్లో మార్క్స్ వస్తాయి అనమాట. ఇవి ఎఫెక్ట్స్ అప్లై అయినాయి అని చెప్పి. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకొని క్లియర్ ఆడియో టైప్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, ఆ ఎఫెక్ట్ అయితే ఏం లేదు. నేను పెట్టిన వాయిస్ అయితే చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను పెట్టిన వాయిస్ అయితే రిమూవ్ చేసాను. బాగా అబ్జర్వ్ చేశారు కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఈ రంబుల్ అని ఉంది కదా, రంబుల్ ని పెంచుతున్నాను. చూడండి, రెడ్యూస్ రంబుల్ అని ఉంది, దాన్ని పెంచాను. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది కూడా పెడుతున్నాను. ఇక్కడ ఇందాక మనకి హోయ్ అనేది ఎలా వినపడింది, ఇప్పుడు ఎలా వినపడుతుంది. ఓకే, ఇలా తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఓకే ఆప్షన్స్ అయితే మనకి ఉపయోగపడతాయి. మళ్ళీ ఒకసారి చూడండి, ఇది తీసేస్తున్నాను. హోయ్ అనేది చూడండి ఎలా వినపడింది. ఇప్పుడు నేను డీహమ్ పెట్టాను, తగ్గిపోతుంది. అలా తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఆప్షన్స్ అన్నమాట ఇవి. ఇది వచ్చేసి ఈక్వలైజర్ లో బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ మాత్రమే మనకి క్లారిటీగా వస్తుంది. అది వినకున్న మ్యూజిక్ ని తగ్గించింది అనమాట ఇది. సో ఇది చూడండి, ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది అర్థం అవుతుంది, వేరు చేస్తుంది దాని నుంచి దాన్ని. సో మీరు ఇలాగా తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి అయితే ఈ ఆప్షన్స్ అన్ని ఉపయోగపడతాయి. ఒకసారి అయితే మీరు వాటిని ట్రై చేయండి. ఓకే, అలాగే సేమ్ ఇదే ఆప్షన్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ లో కూడా ఉంటాయి అనమాట. అన్నెసరీ ఎకోని ఒక వాయిస్ నుంచి లేదా సాంగ్ నుంచి ఎలా రిమూవ్ చేయాలి అనే దాని గురించి చూద్దాము. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఒక సాంగ్ అయితే నేను తీసుకున్నాను, గోపాల గోపాల. ఓకే, సేమ్ మొన్న ఎలా అయితే మీకు చూపించానో సేమ్ అదే బిట్ తో మళ్ళీ ఎకోని ఎలా రిమూవ్ చేయాలి అనేది చూపిస్తున్నాను. ఓకే, చూడండి, ఇప్పుడు నేను తీసుకున్నాను కదా, దీన్ని ఆల్ట్ పట్టుకొని ఇంకొక కాపీ అయితే పక్కకు లాగుతున్నాను. చూడండి, ఇది కూడా సేమ్ మ్యూజిక్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ దాన్ని వదిలేసి సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని
చూడండి ఇక్కడ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ అని ఉంటుంది కదా, ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి DRE అని టైప్ చేయండి, డి రివర్బ్ అని వస్తుంది. ఓకే, దీన్ని తీసుకొని చూడండి దీనికి అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు అప్లై చేసిన ఇక్కడ మనకి ఎఫెక్ట్ కంట్రోల్స్ ఉంటుంది కదా, ఇన్ కేస్ మీకు ఇక్కడ లేకపోతే ఈ ఆరోస్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ కంట్రోల్స్ ఓపెన్ చేసుకొని, ఓకే ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ అని వచ్చింది కదా, ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో చూడండి ఎడిట్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ 40 ఉంది అమౌంట్, దాన్ని నేను 20 చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి ఒరిజినల్ ని ప్లే చేయండి. ఇందులో ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా? ఓకే, వాయిస్ మాత్రమే మీకు హైగా వినపడుతుంది, ఉన్న నాయిస్ కానీ మ్యూజిక్ కూడా కొంచెం డల్ అయింది. ఓకే, అంటే ఓకేనా, ఇలాగా మనం చెప్పిన దాంట్లో నుంచి కూడా నాయిస్ ని తర్వాత ఎకోని ఇలాంటి వాటిని రిమూవ్ చేసుకోవడానికి డి రివర్బ్ అనేది ఎఫెక్ట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఆల్రెడీ ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మీకు కనపడుతుంది నాయిస్ రిడక్షన్ అని కనబడుతుంది, అందులో డి రివర్బ్ అని కనబడుతుంది. ఓకే, నాయిస్ ని లేదా ఎకోని రిమూవ్ చేసుకోవడానికి మనకి డి రివర్బ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఏది కొంచెం కొంచెం రిమూవ్ చేసుకోవడానికి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.